ఇక హనుమకొండ జిల్లా నడికుడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలు విచిత్రమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు ఒక్కో పనికి ఒక్క చోటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ రాజ్ పనుల కోసం కమలాపూర్ మండలానికి వెళ్లాల్సి వస్తే రెవెన్యూ పనులకు సంబంధించి నడికుడ మండలానికి వెళ్లాల్సి వస్తోంది. ఇక పోలీస్ శాఖ పరకాల నుంచి కొనసాగుతోంది. విద్యార్థుల సర్టిఫికేట్ల కోసం, రైతులు వ్యవసాయ భూములకు సంబంధించిన వ్యవహారాల కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్వారా కమలాపూర్ మండలంలో కలపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలక వర్గానికి తమ గ్రామ సమస్యను పరిష్కరించడమే ప్రథమ కర్తవ్యంగా మారుతాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. హన్మకొండ జిల్లా వెంకటేశ్వర్లపల్లి గ్రామం ఒక విచిత్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటోంది. ఈ మండలం కూడా మనం చూడాల్సి ఉంటుంది. వెంకటేశ్వర్లపల్లి గ్రామం ఇటు కమలాపూర్ మండలం అంటున్నారు, ఇటు నడికుడ మండలం అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ మాత్రం కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి పరిస్థితి. రెవెన్యూ, పోలీస్, ఇతర అధికార విభాగాలన్నీ కూడా నడికుడ మండలానికి సంబంధించినవిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పనుల కోసం కావచ్చు, పోలీస్ వాళ్ళతో పనుల కోసం కావచ్చు, సర్టిఫికేట్లకు సంబంధించి నడికుడ మండలానికి వెళ్లాల్సి ఉంటుంది. మరికొన్ని పనుల కోసం కమలాపూర్ మండలానికి వెళ్లాల్సి వస్తుంది. అసలు మేము ఏ మండలానికి చెందిన వాళ్ళమని తేల్చుకోలేని వాటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి సమస్యగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలైనా ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ గ్రామానికి సంబంధించి వెంకటేశ్వర్లపల్లి గ్రామస్తులు మాత్రం ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నటువంటి డిమాండ్ మనకు వినిపిస్తూ ఉంది. మనతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి, కొత్తగా సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహేందర్ రెడ్డి మనతో ఉన్నాడు. మహేందర్ రెడ్డి గారు, ఏం చెప్తారు? అసలు మీ ముందున్నటువంటి తక్షణమైనటువంటి కర్తవ్యం కూడా, అసలు ఎలాంటి సమస్యను వెంకటేశ్వర్లపల్లి గ్రామం ఫేస్ చేస్తుంది? మీరు అసలు ఏ మండలంలో? గ్రామ ప్రజలకు నన్ను భారీ మేరతో గెలిపినందుకు ముందుగా టీ న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారికి, మా మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి గారికి, మా టీఆర్ఎస్ పార్టీ మిత్రులందరికీ కూడా నేను టీ న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామము 2018లో రాష్ట్ర ప్రభుత్వం చే గెజిట్ ద్వారా కమలాపూర్ మండలానికి మారడమైనది. అప్పుడున్నటువంటి సమస్యల్లో, అప్పుడున్నటువంటి ప్రభుత్వ సూచనల మేరకు ఓ మండలం నుండి ఓ మండలం కనుక విలేజ్ కనుక చేంజ్ అయినచ్చో రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తామని అనడం వల్ల మేము గ్రామస్తులందరం ముక్తకట్టడంతో గ్రామసభ ఏర్పాటు చేసుకొని కమలాపూర్ మండలానికి మారడం జరిగింది. ఆ తద్వారా కూడా మాకు కమలాపూర్ మండలం నుంచి కూడా అనేక రకాలుగా కార్యక్రమాలు సజావుగా సాగినాయి. 24 ఎలక్షన్ల ముందు మాకు మళ్ళా నడికుడ మండలం అనేది ఒకటి తెరపైకి వచ్చింది. దానిలో భాగంగా మాకు ఇప్పుడు కమలాపూర్ మండలంలో మా సర్పంచ్, గ్రామ పంచాయతీ, పిఆర్, మా కార్యదర్శి గారు కమలాపూర్ మండలం నుంచి వస్తున్నారు. మాకు నడికుడ అనేది పిల్లల సర్టిఫికెట్స్ కానీ ఏవైనా చూసినచ్చో నార్లాపూర్ అనే విలేజ్ ప్రింట్అవుట్ వస్తున్నది. మా విలేజ్ నేమ్ రావడం లేదు. మాకు పాత విధానం లెక్క కమలాపూర్ మండలానికి మార్చి మా విలేజ్ నేమ్ రావాల్సిందిగా మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, సంబంధిత అధికారులందరినీ దయచేసి నేను వేడుకుంటున్నాను. ముఖ్యంగా సమస్యలు ఏంటి అంటే ఈ మండలం కమలాపూర, నడికూడ అసలు ఏందనేది కూడా మాకు కూడా అంతు చిక్కడం లేదు. దీన్ని దయచేసి ప్రభుత్వ పరంగా కానీ కలెక్టర్ ద్వారా కానీ మాకు కమలాపూర్ మండలం కావాలని కూడా మేము కూడా గ్రామ సభలో తీర్మానం చేసి కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి పంపడం జరుగుతున్నది. మా ప్రజలను దయచేసి మా ఊరును ఒకటే మండలంలో ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. ఇలాంటి 2-3 మండలం ఉండడం వల్ల మాకు పోలీస్ స్టేషన్ పరకాలు ఉంటుంది, రెవెన్యూ పరంగా నడికూడ ఉంటుంది, కమలాపూర్ ఓన్లీ పంచాయతీరాజ్ శాఖ మాత్రమే కమలాపూర్లో ఉంటుంది. ఇవన్నీ 3 డిపార్ట్మెంట్లు ఒకటే దిక్కు వచ్చే విధంగా అధికారులు కృషి చేయవలసిందిగా మేము కోరుచున్నాము. మీరు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు, పదవి బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్ అనే వ్యక్తి గ్రామానికి సుప్రీంగా ఉండేటువంటి పరిస్థితి. మీరు తీర్మానం చేసి ఇటు ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందా? ఏం చెప్తారు? మేము సర్పంచ్గా మా పాలకవర్గం నిన్ననే మేము ప్రమాణ స్వీకారోత్సవం జరపడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో గ్రామ పంచాయతీ మీటింగు ఏర్పాటు చేసుకొని మేము మా మొదటి తీర్మానము మా విలేజ్ కమలాపూర్ మండలంలో ఉండాలని చెప్పని మేము గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సంబంధిత మండల అధికారుల గారికి, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను కూడా కలిసాం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. వార్డు సభ్యునిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఉన్నారు, ఏం చెప్తారు? అసలు మీది కూడా పర్సనల్గా ఒక సమస్య ఫేస్ చేస్తూ ఉన్నారు, అయితే జనన ధృవీకరణకు సంబంధించినట్టుగా మేము వింటున్నాం. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? అసలు ఊర్లో ఇంకా ఎలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారు? ఈ గ్రామ పంచాయతీ ఒకటి, మండలాలు ఏమో 2గా కనిపిస్తున్నాయి కాబట్టి.
ఈ మండలాలు ఒకటి నడికూడ కమలాపూర్ ఉండడం వల్ల నాది నడికూడ మండలంలో ఉంది ఆధార్ కార్డు, మా వైఫ్ ఏమో కమలాపూర్ మండలంలో ఉంది. మాకు ఇద్దరు బాబులు ఉన్నారు. వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం పోతే నడికూడ కమలాపూర్ ఉండడం వల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తలేదు. దానికోసం చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పటివరకు రేషన్ కార్డు అప్లై చేసుకోలేదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తేనే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ కార్డు అప్లై చేసుకోమని 1 year అవుతుంది. ఇప్పటివరకు కూడా మండల్ సపరేట్ ఉండడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఊళ్ళో అంటే మాది హన్మకొండ డిస్టిక్ వెంకటేశ్వర్లపల్లి 36 kilometerల దూరం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఊరికి సరైన రోడ్డు సదుపాయం లేదు. ఏదైనా అర్జెంట్ పని మీద పోవాలంటే నడుములు పట్టుకుంటే ఉంటుంది. మీరు చూడండి రోడ్డు కంకరతో తేలి ఉంది. ఈ మండల కేంద్రం నుంచి మా ఊరికి బస్ వచ్చే సదుపాయం కూడా లేదు. డిస్టిక్ నుంచి వస్తే కానీ అదైనా వర్షాకాలం అయితే బంద్ చేస్తారు. ఇప్పుడు ఏదో మా రిక్వెస్ట్ కోసం ఇప్పుడు బస్సు వస్తుంది. ఇది సాల్వ్ చేయాలి, మెయిన్ రోడ్లు వేయాలి మా ఊరికి. వెంకటేశ్వర్లపల్లి కమలాపూర్ మండలమా నడికూడ మండలమా ఈ 2 మండలాలకు సంబంధించి ఏదో తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గెజిట్ను రూపకల్పన చేయాలి, మమ్మల్ని కమలాపూర్ మండలంలో కలిపితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని వెంకటేశ్వర్లపల్లికి సంబంధించినటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి ఇదే ఒక ప్రథమ కర్తవ్యం కూడా మారినటువంటి సందర్భం. మొదటగా గ్రామ పంచాయతీ కావచ్చు, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా కూడా కమలాపూర్ మండలంలో కనిపిస్తుంది. మిగతా వ్యవస్థలన్నీ కూడా నడికూడ మండలానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నాయి. ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే జనన ధృవీకరణకు సంబంధించి కావచ్చు, ఇతర ఏ అంశానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా నడికూడకు వెళ్లాల్సి వస్తుంది. మాకేమో కమలాపూర్లో కలవాలన్నటువంటి డిమాండ్ ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, సర్పంచ్, ఇతర వార్డు మెంబర్లుగా ఎన్నికైన వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి వీలైనంత త్వరగా ప్రభుత్వం కూడా ఒక పరిష్కారం చూపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, వెంకటేశ్వర్లపల్లి గ్రామం నుంచి, హన్మకొండ జిల్లా.